అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తిగలవలస పంచాయతీకి చెందిన పనసబంద కిన్నెర్లోవా పీవీటీజీ గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మకు ఫిర్యాదు చేసినట్లు సంఘ నాయకులు టి కృష్ణారావు, నాయకులు ఎస్ చంద్రబాబు, కె అసు గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ తెలియజేశారు. రహదారి సౌకర్యం లేక డోలి మూతలపై ప్రజలు ఆధారపడుతున్నారని, సమయాలలో అత్యంత అవస్థలకు గురవలసి వస్తుందని అన్నారు. ఐటీడీఏ పీఓ స్పందించి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రీవెన్స్లో తీగలవలస పంచాయతీ పనసబంద కిన్నెర్లోవ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కోరుతూ అధికారులకి మెమోరాండం ఇవ్వడానికి గ్రామస్తులతో పాటు మేము వచ్చి ఉన్నాం. ఇది ప్రధానంగా ఆ గ్రామానికి అది స్వతంత్రం పూర్వం నుంచి ఆ గ్రామాలు ఉన్నాయి. తీగలవలస పంచాయతీ కంప్లీట్గా ఇంచుమించుగా 90% అంతా పీవీటీజీ గ్రామాలే ఉన్నాయి. మరి దాంట్లో ప్రధానంగా కిన్నెర్లోవ పనసబంద గ్రామాలకి రోడ్డు సదుపాయం లేదు. ఇదివరలో దానికి రోడ్డు సదుపాయం కోసం ప్రభుత్వం కొద్దిపాటి డబ్బులు కేటాయిస్తే అది గుత్తిదారులు మేసేసి ఆ రోడ్డు ఎక్కడికక్కడికి అలా వదిలేశారు. పెద్ద పెద్ద గోతులు పడి మనుషులు కూడా నడుచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పనసబంద కిన్నెర్లోవకి బీటీ రోడ్డు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే పోయిన వారంలోనే శ్రీదేరి అమ్మాయి రాహుల్ అమ్మాయి గర్భిణీ స్త్రీ హాస్పిటల్కు వెళ్ళడానికి అంబులెన్స్ గ్రామంలో రాలేక ఆ డోలి మోతతోటి కిందకి దిగుతుంటే నొప్పులు అధికంగా అయ్యి చనిపోయినటువంటి బిడ్డకి జన్మనిచ్చినటువంటి సందర్భం కనిపించింది. కాబట్టి ఇప్పటికైనా ఇదే కాకుండా ఇదివరలో కూడా కొన్ని సంఘటనలు జరిగింది. పాము తేలు కుట్టినా సరే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి, ఊరికోమో అంబులెన్స్ రాలేని పరిస్థితి, గ్రామస్తులు ఏదైనా ఉత్పత్తులు పండిస్తే అది సంతలో మోసుకెళ్లలేని పరిస్థితి, ఆ రేషన్ సరుకులు ఇంటికి పట్టుకెళ్లలేని పరిస్థితి, తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో గ్రామస్తులు కొట్టుమిట్టవుతున్నారు. వారందరూ పీవీటీజీ కులానికి చెందినటువంటి వాళ్ళు. మరి కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ఆ గ్రామానికి బీటీ రోడ్డు వేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.